ఎప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా నా యొద్దకు రండి. ఏంటి ప్రణీతక్క అంత డల్గా ఉన్నావు? మా కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నాయి. అవి ఎలా ఎదిరించాలో జయించాలో నాకు అసలు అర్థం కావడం లేదు. అవునా? ఏంటి వర్షిని నువ్వు కానీ అంత డల్గా ఉన్నావు? అక్క, మా డాడీ త్రాగుతూ మా ఇంట్లో అల్లరి చేస్తున్నాడు అక్క. నాకు చాలా బాధ వేస్తుంది. అవునా? ఏంటి మహి నువ్వు చాలా డల్గా ఉన్నావు? ఇంట్లో చాలా అనారోగ్య సమస్యలు అక్క, అలాగే అప్పులు కూడా ఉన్నాయి. అవునా? మీ ఇళ్లలోనే కాదు మా అందరి ఇళ్లలో సమస్యలు ఉన్నాయి. అందుకే ఉపవాస ప్రార్థన పెట్టుకుంటున్నాము. ఉపవాసమా? అవును. ఉపవాసం అంటే అంటే దగ్గర, వాసం అంటే ఉండడం. దేవునికి దగ్గరగా ఉంటూ అన్నపానములు మాని మన సమస్యలను ఆయన దృష్టికి తీసుకొని వెళ్ళడము. బైబిల్ గ్రంథంలో ఇలాగ ఉపవాసం ఉండి ప్రార్థించి ఎన్నో వాటిని జయించారు. అలాగైతే సరే అన్నట్టు ఉపవాసం అంటున్నారు. ఉపవాసం గురించి క్విజ్ తెలుసుకుందాం అక్క. అవునక్క, మనం కూడా క్విజ్ తెలుసుకుందాము. మంచి సమయానికి మంచి ఐడియా ఇచ్చావు. క్విజ్ తెలుసుకుందాము. ఓకే, ఉపవాసం ఉండి ప్రార్థించిన వారిలో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. బైబిల్ గ్రంథంలో 20 లక్షల మంది ప్రజలకు దేవుని కోపం వచ్చి ప్రాణాపాయంలో ఉండగా వారిని ఉపవాసం ఉండి మరీ రక్షించాడు. ఆ వ్యక్తి ఎవరు? అక్క, ఈ ఆన్సర్ నాకు తెలుసు అక్క. చెప్పు. ఆన్సర్ మోషే. రెఫరెన్స్ ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 8వ వచనం నుండి 19వ వచనం వరకు. ఆ వ్యక్తి తమ్ముడు బాగా ఆలోచించి చెప్పావు. ఓకే అక్క. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ బాగా ఆలోచించి చెప్పారు. సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాను. బైబిల్ గ్రంథంలో యుద్ధంలో నష్టం వచ్చిందని ఉపవాసం ఉండి ప్రార్థించిన వారు ఎవరు? చెప్పండి. ఇజ్రాయేలీల ప్రజలు కదక్క. అవునక్క. రిఫరెన్స్ న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 24 నుంచి 26 వచనంలో. భలే బాగా ఆలోచించి చెప్పావక్క. థ్యాంక్ యూ అక్క. అక్క బ్రెయిన్ చాలా షార్ప్ గా ఉంటుంది. ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తుంది. అదేం లేదులే వర్షిని, అంతా దేవుని కృప. భార్య మాటకు లోబడి అన్యాయంగా ఒక వ్యక్తిని చంపించి తరువాత ఆ తప్పును తెలుసుకొని ఉపవాసం ఉండి ప్రార్థించిన రాజు ఎవరు? అక్క, అహాబు కదా. అవును చెల్లి. రిఫరెన్స్ మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం నుంచి 29వ వచనం వరకు. అక్క బాగా ఆలోచించి చెప్పావు చెల్లి. థ్యాంక్ యూ అక్క. అక్క, నాబోతును అన్యాయంగా చంపించి ఉపవాసం ఉండి ప్రార్థిస్తాడు కదూ? అవును, తప్పు చేసిన ప్రతి ఒక్కరికి ఈ మనసు ఉంటే చాలా బాగుంటుంది కదా అక్క. అవును. ఓకే, థర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను. శత్రువులు దండెత్తి వచ్చారని దేశమంతటా ఉపవాస దినమును చాటించిన రాజు ఎవరు? అక్క, యెహోషాపాతు కదా. అవునక్క. రిఫరెన్స్ 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. భలే బాగా ఆలోచించి చెప్పావక్క. థ్యాంక్ యూ అక్క. అక్క, మన మీద కూడా సాతాను గాడు ఇలా యుద్ధానికి వస్తే మనం కూడా ఉపవాస ప్రార్థన ప్రకటించాలక్క. సరేలేరా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఏ రాజు చనిపోయినప్పుడు జనులు అతని కోసం 7 దినములు ఉపవాసం ఉన్నారు? అక్క చెప్పు. యాబేష్ గిలాదు వారు సౌలు రాజు కోసం ఉపవాసం ఉన్నారు కదా. అవును చెల్లి. రిఫరెన్స్ మొదటి సమయాలు గ్రంథము 31వ అధ్యాయము 8వ వచనం నుంచి 13వ వచనం వరకు. అక్క బాగా ఆలోచించి చెప్పావు చెల్లి. ఓకే అక్క. నిజంగా సౌలు రాజు చనిపోతే యాబేష్ గిలాదు వారందరూ ఉపవాసం ఉండి ప్రార్థించారు. వారికి సౌలు రాజు అంటే ఎంత ప్రేమో కదక్క. వారే కాదు, మనం కూడా అలా ప్రేమించే వారిలా ఉండాలి. సరే అక్క. ఓకే, ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. బైబిల్ గ్రంథంలో ప్రయాణానికి తోడుగా ఉండమని ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థించిన వారు ఎవరు? అక్క, ఎజ్రా మరియు అతని యొద్దనున్న ప్రజలే కదా. అవును చెల్లి. రిఫరెన్స్ ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం నుంచి 22వ వచనం వరకు. కరెక్ట్ గా ఆలోచించి చెప్పావు చెల్లి. థ్యాంక్ యూ అక్క. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. యెరూషలేము ప్రాకారం పడద్రోయబడనని విని ఉపవాసం ఉండి ప్రార్థించిన వ్యక్తి ఎవరు? అక్క, నెహెమ్యా కదా. అవును తమ్ముడు. రిఫరెన్స్ నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. అక్క బాగా ఆలోచించి చెప్పావు తమ్ముడు. థ్యాంక్ యూ అక్క. సరే, ఇప్పటి వరకు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ బాగా ఆలోచించి ఆన్సర్స్ చెప్పారు. మరి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. ఏ జాతి తమ మీదకి మరణాపాయం వస్తుందని ఉపవాసం ఉండి ప్రార్థించారు?
అక్క ఆన్సర్ యూదులు. రిఫరెన్స్ ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 3 నుంచి 16 వచనములు. అరే భలే బాగా ఆలోచించి చెప్పావక్క. ఓకే అక్క. అక్క యూదులు వారి మీదకి మరణం వస్తుందని తెలిసి కూడా వారు ఉపవాసం ఉండి ప్రార్థిస్తారు. వారు ఎంత ధైర్యవంతులు. వారే కాదు, మనం కూడా అంత ధైర్యం కలిగి ఉండాలి. సరే అక్క. ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. ఏ పట్టణము దాని మీదకి దుర్గతి వస్తుందని ఉపవాసం ఉండి ప్రార్థించారు? అక్క నీనవే పట్టణం కదా. అవును చెల్లి. రిఫరెన్స్ యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం వరకు అక్క. భలే బాగా ఆలోచించి చెప్పావు చెల్లి. థ్యాంక్ యూ అక్క. అక్క యోనా ప్రకటనకి నినివే పట్టణపు వారికి షేక్ వచ్చింది కదక్క. అందుకే కదా అన్నపానములు మాని ఉపవాసం ఉండి ప్రార్థించారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. బైబిల్ గ్రంథంలో పశువులను కూడా ఉపవాసం ఉండాలని చెప్పిన రాజు ఎవరు? అక్క నినివే పట్టణపు రాజు. అవునక్క. రిఫరెన్స్ యోనా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. బాగా ఆలోచించి చెప్పావక్క. థ్యాంక్ యూ అక్క. అక్క నీనువే పట్టణపు రాజు మాట ప్రకారము పశువులు కూడా ఉపవాసం ఉన్నాయి. మన పశువులను పిలిస్తే రాను కూడా రావు కదక్క. ఓకే, మరి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. 40 దినములు ఉపవాసం ఉండి కూడా సాతాను యొక్క శోధనను జయించినది ఎవరు? అక్క యేసు ప్రభు వారు కదక్క. అవును తమ్ముడు. రిఫరెన్స్ లూకాసు వార్త 4వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు అక్క. భలే బాగా ఆలోచించి చెప్పావు తమ్ముడు. థ్యాంక్ యూ అక్క. నిజంగా యేసు ప్రభు వారు భూమి మీద ఉపవాసం ఉండి సాతానును జయించాడంటే అది కేవలం మన యేసయ్యకు మాత్రమే సాధ్యం కదా. అక్క యేసయ్య లాంటి ఉపవాస ప్రార్థనలు మనం కూడా చేయాలని ప్రార్థిద్దాం అక్క. సరే వర్షిని. ఇక చివరి క్వశ్చన్ అడుగుతున్నాను. బైబిల్ గ్రంథంలో బిడ్డ బ్రతికి ఉన్నప్పుడు ఉపవాసం ఉండి చనిపోయిన తరువాత ఆహారము తిన్న రాజు ఎవరు? అక్క దావీదు కదా. అవును చెల్లి. రిఫరెన్స్ 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనం నుంచి 25వ వచనం వరకు. భలే బాగా ఆలోచించి చెప్పావు చెల్లి. థ్యాంక్ యూ అక్క. చూశారు కదా బైబిల్ గ్రంథంలో ఉపవాసం ఉండి ప్రార్థించిన వారి గురించి క్విజ్. మరొక వీడియోలో మరొక క్విజ్ తో మరలా కలుద్దాము. కాబట్టి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ మా వందనములు. బాయ్. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు.